హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్ ప్రారంభం గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా వీటికి సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకుముందే ఒక వీడియో చేశానండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పాను. ఒకవేళ లేవు అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, రాసుకోండి ఒకసారి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ లేదా ఎస్ఎస్సి మెమో, తర్వాత స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ అండి, ఆధార్ కార్డ్ ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకొని ఉండాలి కంపల్సరీగా. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, అది అబ్బాయి పేరు మీదనే ఉండాలి. అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ అండి, దిస్ ఈజ్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ అండి. మీ సేవ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా April 1 తర్వాతదే అయి ఉండాలి. అంటే ఈ ఇయర్ 2024 April 1 తర్వాతది, అంటే ముందుది April 1 తర్వాతది మాత్రమే మనకి వ్యాలిడ్ అవుతుందండి. తర్వాత రెండవది మనకి బ్యాంక్ అకౌంట్ అండి, బ్యాంక్ అకౌంట్ స్టూడెంట్ పేరు మీదనే ఉండాలి కంపల్సరీగా. తర్వాత ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబరు, తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా కావాలి. దీంతోపాటు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండి, లాస్ట్ 7 years నుంచి చదువుతున్నటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి డిగ్రీ చదువుతున్నట్లయితే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కనుక చదువుతున్నట్లయితే ఇంటర్ బోనఫైడ్లు, తర్వాత అలాగే 10th వరకు కూడా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలండి. దీంతోపాటు ఎవరైనా సరే బీటెక్కి అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డరు, ర్యాంక్ కార్డు కూడా కావాలండి. సో ఇవి మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద స్కాలర్షిప్ అండి. ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలి అంటే కంపల్సరీ. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 31 వరకు ఉందండి. అలా అని చెప్పి మీరు నిర్లక్ష్యం అయితే చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మనకి సర్వర్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ లేకపోయినట్లయితే ఈ రోజు లేదా రేపు అప్లై చేసుకోండి. మనకి అవి రావడానికి ఎట్లాగో ఒక 15-20 days పడుతుంది కాబట్టి మనకు టైం ఉందండి. సో వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకోండి, అవి తెచ్చేసుకొని పెట్టేసుకోండి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ స్కాలర్షిప్ని ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్స్ కానివ్వండి, నెట్ సెంటర్స్ కానివ్వండి, ఈ సేవ ఏపీ ఆన్లైన్ సెంటర్స్లో అవైలబుల్లో ఉంటాయి, దాంట్లో అప్లై చేయండి. లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ ఉంటే దాని నుంచి అప్లై చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఫోన్ నుంచి అప్లై చేయొద్దండి. ఒకవేళ మీకు అలాంటి ఫెసిలిటీ కనుక లేకపోయినట్లయితే కింద లింక్లో నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి అయితే మీకు తప్పకుండా ఉంటుంది. మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే మీకోసం అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మన 2024-25కి సంబంధించిన తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా దానికి ఆన్సర్ అయితే చేయగలను. సో ఫ్రెండ్స్, సో ఇది లేటెస్ట్ వీడియో ఫ్రమ్ ద మన ఛానల్. ఇది తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్కి సంబంధించి 2024-25కి నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి కింద లింక్లో ఉన్నాయండి, చూసుకోండి. ఎనీ హెల్ప్ కావాలి అనుకుంటే దీని గురించి డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.